రేపు సీఎంతో 16వ ఆర్థిక సంఘం భేటీ. డిప్యూటీ సీఎం బట్టితో కలిసి చర్చల్లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కేంద్ర నిధుల పంపిణీపై కీలక సూచనలు చేసే అవకాశం. నేడు స్థానిక సంస్థల్లో ప్రతినిధులు వ్యాపార రాజకీయ పార్టీలతో సమావేశం. రాష్ట్ర పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం బృందం ఆదివారం హైదరాబాద్లో చేరుకుంది. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఈ బృందంలో అజయ్ నారాయణ్, జూయాని, జార్జ్ మృత్యు, మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్యకాంతి ఘోష్ సభ్యులుగా ఉన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్లో పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు, గ్రామ స్థానిక సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్లు, సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించుతుంది. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతో పాటు రాజకీయ పార్టీల ప్రాతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి విందు ఇవ్వనున్నారు. సో ఈ మధ్యన ఈ ముంపు జరగడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తిరిగి ఈ ఆర్థిక సంఘము ఒక భేటీ సచివాలయంలో చేయనున్నారు. తర్వాత ఇలా డిప్యూటీ సీఎంతో బట్టి కలిసి రాష్ట్రాల్లో ఈ చర్చలో పాల్గొన్న ఈ రేవంత్ రెడ్డి తిరిగి మొత్తం ఎక్కడైతే ఈ అధికార హైదరాబాద్లో 16వ ఆర్థిక సంఘం బృందము ఆదివారం చేరుకున్న తర్వాత చైర్మన్లు సో అండ్ సో వగైరా ఈ పేర్లు ఉన్న వాళ్ళు మొత్తం అధికార పార్టీగా ఈ పాండా, డాక్టర్ సౌమ్య, కాంతి ఘోష్ సభ్యులుగా ఇంతమంది ఉన్న సోమవారం ఉదయం ప్రజాభవన్లో పట్టణ స్థానిక వ్యవస్థలో ప్రతినిధులు అందరు కలిసి సమావేశాలు నిర్వహించడము, రాజకీయ పార్టీ ప్రతినిధులతో మొత్తం విడివిడిగా సమావేశం కానుండి రాత్రి 8 గంటలకు సచివాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని బట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి కూడా ఇక్కడ ఈ సమావేశం అయిపోయినాక గొప్పగా విందు ఏర్పాటు చేయనున్నారు. తర్వాత రేపు సీఎంతో సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఆర్థిక సంఘం బృందం సమావేశం కానుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న ఆదాయంతో పోలిస్తే రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న కేటాయింపులు తక్కువగా ఉంటున్నదన్నందున వాటిని పెంచేలా కేంద్రానికి నివేదించాలంటూ 16వ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెంచితే తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుంది. అంటే మంగళవారం రోజు 10 గంటలకు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన రూపంలో వెళ్తున్న ఆదాయం పోల్చి చూస్తే ఈ 16వ ఆర్థిక సంఘ బృందము మొత్తం పోలిస్తే రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న తక్కువగా ఉన్నందున వాటిని తిరిగి పెంచేలా కేంద్రానికి నిషేధించాలంటూ ఆర్థిక సంఘానికి మొత్తానికి ఒక సీఎం విజ్ఞప్తి చేసి ఆ అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేటాయింపులు పెంచితేనే బాగుంటుంది. ఈ ఆర్థిక సంఘానికి ఈ విధంగా 15వ ఆర్థిక సంఘము నిధుల వినియోగంతో పాటు 16వ ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న సహకారంపై ఈ సమావేశంలో ఆర్థిక పురపాలక సంఘాలు ప్రత్యేక ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నాయి. అంటే 15 నుంచి 16వ ఆర్థిక సంఘము కేంద్రంతో ఇవి సమావేశం ఏర్పాటు చేస్తున్న తర్వాత ఈ ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న సహకారంపై పురపాలక శాఖలు కొన్ని ప్రజెంటేషన్ గిన ఇవ్వనున్నాయి. అనంతరం ప్రజాభవన్లో అరవింద్ పనోరియా బృందానికి బట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు విరువిందు పనుగరియా బృందం మీడియా సమావేశంలో తమ పర్యటనను వెల్లడించింది. 11 ఉదయం 16వ ఆర్థిక సంఘం తిరిగి వెళ్ళిపోనుంది. 25, 26 నుంచి 30, 31 మధ్య కేంద్ర రాష్ట్రాల మధ్య జరగవలసిన నిధుల పంపకాల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయనున్న సిఫారసులు కీలకం కానున్నాయి.